మనకి తెలియకుండా చేసే కొన్ని అమంగళకరమైన పనులు. చాలా మంది తెలియకుండానే కొన్ని అమంగళకరమైన పనులు చేస్తూ ఉంటారు. మన పురాణాలు, వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయకూడదు అని నియమాలు ఉన్నాయి. అయితే ఆ పనులు ఏమిటో అని తెలియకుండానే పొరపాటున చాలా మంది అమంగళకరమైన పనులు చేస్తూ ఉంటారు. తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వీటి నుంచి బయట పడాలి అంటే అమంగళకరమైన పనులు చేయకుండా ఉంటే సరిపోతుంది. ఇలాంటి కొన్ని అమంగళకరమైన పనుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మీరు గనక మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇలాంటి మరెన్నో వీడియో ఇప్పటికే మా ఛానల్ అప్లోడ్ చేయబడి ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూడవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు తెలియకుండా చేసే అమంగళకరమైన పనులు. ఉత్తరం మరియు ఈశాన్య దిక్కులను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని. ఎందుకంటే ఉత్తర దిక్కు అనేది ఐశ్వర్యానికి అధిపతి అయిన కుబేరుని స్థానం. దక్షిణం లేదా తూర్పు దిక్కులలో మాత్రమే తల పెట్టుకుని నిద్రించాలి. ఉత్తరం మరియు పడమర దిక్కుల్లో తల పెట్టుకుని నిద్రించరాదు. దేవుడికి నివేదన పెట్టిన ప్రసాదాన్ని పారవేయకూడదు. పాచి ముఖంతో డబ్బును ఎవరికి ఇవ్వరాదు. సూర్యాస్తమ సమయంలో నిద్రించరాదు. వికలాంగులను, వృద్ధులను ఎప్పుడూ హేళన చేయరాదు. పెరుగు మరియు ఉప్పును దానం చేయకూడదు. నిలుచుని ఉన్న లక్ష్మీదేవి పటాలు పూజ మందిరంలో ఉండకూడదు. స్త్రీలు నుదుటిన ఎల్లప్పుడూ బొట్టు పెట్టుకోవాలి. కాళ్ళు కడుక్కునేటప్పుడు ఎప్పుడూ కాలు పూర్తిగా తడిచేలా చూసుకోవాలి. పూజ చేసేటప్పుడు తుమ్మి వచ్చినట్లయితే తుమ్మిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి తిరిగి పూజ చేసుకోవాలి. సూర్యాస్తమం అయిన తరువాత తులసి మొక్క నుండి ఆకులు తెంపకూడదు. చిరిగిపోయిన చాపపైన కూర్చోకూడదు. పగిలిన గాజులు మరియు అద్దం ఇంటిలో ఉండకూడదు. సూర్యాస్తమం అయిన తరువాత చిన్న పిల్లలను తిట్టడం మరియు పెద్దవారితో అసభ్యకరమైన మాటలు మాట్లాడటం చేయరాదు. గడపను తొక్కటం గాని, గడపపైన కూర్చోవడం కానీ చేయకూడదు. తినే అన్నాన్ని ఎప్పుడూ కూడా కింద పడవేయరాదు. ఒకవేళ కింద పడిన ఎడల ఆ అన్నాన్ని కాలితో తొక్కరాదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. చిన్నపిల్లల ముందు తల్లిదండ్రులు గాని పెద్దవాళ్లు కాని గొడవ పడకూడదు. మంగళవారం మరియు శుక్రవారంలో గడ్డం గీయించుకోవటం గాని, గోలు తీయడం గాని, తలనీలాలు తీయించుకోవడం కానీ చేయకూడదు. భోజనం చేస్తుండగా మధ్యలో లేచి చేయి కడుక్కోరాదు. స్త్రీలు తాళిబొట్టుకి పిన్నిసులు లాంటివి ఇనప వస్తువులను పెట్టుకోరాదు. పాచి ముఖంతో ముఖాన్ని అద్దంలో చూసుకోరాదు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవటానికి మా పురాణ రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ.